మానసికంగా శారీరకంగా అన్ని విధాలా మేము చాలా అలసిపోయాం. మా జీవితాలకు సంబంధించి నేను మా అమ్మగారు స్థిరంగా నిన్నటి నుంచి కూర్చుని ఆలోచించిన నిర్ణయం ఇది. అదే మా చావు. మా చావు ఇప్పుడే ఇలా వీడియోలో ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను చనిపోయాక నా చావును కూడా వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళకు అనుగుణంగా డబ్బులు పెట్టి ఎలా కావాలంటే అలా వాళ్ళకి మార్చుకోగలరు. వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. నేను చచ్చిపోయేటప్పుడైనా కొన్ని నిజాలు జనాలకు తెలియాలి. మా చావుకు కారణం ఏంటో కూడా జనాలకు తెలియాలి. ఆ అబ్బాయి ఇప్పటి వరకు అందరూ అనుకుంటారు, ఏంటి ఈ అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది, ఈ అమ్మాయి ఇష్టపడి తిరిగింది అని అనుకుంటున్నారు. ఆ అబ్బాయి నన్ను క్రూరంగా గోడకేసి నన్ను కొట్టి, నా తల వెనకాల తగిలి ఉంటది, ఇప్పుడు కూడా ఉంది, ఇంకా గోడకేసి తను కొట్టి నన్ను మెడ మీద భుజాల మీద రకరకాల చోట్ల కరికి క్రూరాతి క్రూరంగా రేప్ చేశాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తన కోరికలు తీర్చుకుని చెప్తే చంపేస్తానని బెదిరించి, ఇంకా నా కెరియర్ కూడా కొలాప్స్ అవుతుందని చెప్పి ఎవరికి చెప్పుకోకుండా పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పి తనతో ఉన్నాను నేను. మా అమ్మగారి దగ్గరికి వచ్చి మా అమ్మగారు కాళ్ళు ముక్కి, అంటే మీ అమ్మాయి నాకు కావాలి లేదంటే ఉండలేను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళాక కూడా వాళ్ళ అమ్మ కొట్టింది. ఎంత ఘోరంగా కావాలంటే అంత ఘోరంగా నన్ను, వాళ్ళ అమ్మ పేరు శోభ, కొట్టింది. పట్టించుకోలేదు. హైదరాబాద్ తీసుకొచ్చాక నన్ను కన్నా పాపానికి మా అమ్మని వాళ్ళ అమ్మ చుట్టు పట్టుకుని మరి ఘోరాతి ఘోరంగా కొట్టింది. నేను ఆపుతుంటే వాళ్ళ అన్నయ్య నన్ను పడేసి కొట్టి జుట్టు పట్టుకుని లాగి రకరకాల వాళ్ళ అన్నయ్య అవుతుంటే ఆ అబ్బాయి చూస్తా ఆపడానికి కూడా ట్రై చేయకుండా ఇంకా కొట్టాడు. తర్వాత ఈ అమ్మాయి అలాంటిది కాదు అని మాట్లాడాడు. మా చెల్లిని గుమ్మం బయట నుంచోబెట్టి వాళ్ళ తాత ఇంద్రారెడ్డి అంట, అతను మా ఇంటి బయట రచ్చ చేసి వెళ్లారు. ఇవన్నీ ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతాయి. రేపటి నాడు పెళ్లి చేసుకుంటున్నాక ఎలాగా, మాకు మగదిక్కులేని సంసారం ఎంతవరకు అని చెప్పి మేము ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేదు. అప్పుడే మేము చనిపోదాం అనుకున్నాం, కానీ ఎందుకు అలా చావ చచ్చిన వాళ్ళ చనిపోవాలి, ఎందుకు తప్పు చేసింది వాళ్ళు చచ్చిపోయేది మేమా అని చెప్పి, ఎక్కడొక్క చోటనే సరే న్యాయం జరుగుతుందని చెప్పి స్వాతి లక్రా మ్యామ్ దగ్గరికి వెళ్ళి తర్వాత కేసు పెట్టే, కేసుకి ఏది అవ్వలేదు. వాళ్ళు పేరుకి కేసు పెట్టుకున్నారు కానీ ఎటువంటి యూజు లేదు. నేను దానికి కూడా ఏమనలేదు. వాళ్ళ ఇంటి ముందు ధర్నా కూర్చుంటే మహిళా మండలి వాళ్ళు సేవ్ ఉమెన్స్ అంట, వాళ్ళ ఈ మహిళది అంతా ఫ్రాడ్. అది ఆ హారిక, లావణ్య, భాగ్య, సేవ్ ఉమెన్స్ వాళ్ళు వీళ్ళంతా మనిషికి వచ్చి 4 లక్షలు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని ఎందుకు పెద్దోళ్ళతో పెట్టుకుంటున్నావు, వదిలేసాయి, వద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళెవరూ వినట్లేదని చెప్పి దేవరకొండ వాళ్ళ ఇంటి ముందు నేను ఒక్కదానికే ధర్నా కూర్చున్నప్పుడు పోలీసులతో నన్ను కొట్టిపించారు. ఇది కూడా ఎవరికి చెప్పుకోలేదు, పరువు పోతుందని చెప్పి. తప్పు చేసింది వాళ్ళు, కానిస్టేబుల్స్ తో చిత కొట్టించుకుంది నేను. ఇవన్నీ వాళ్ళు ఏ ధైర్యంతో చేస్తున్నారు అంటే, డబ్బుంది, ఏం చేసినా నడుస్తుందనే కదా. నేను సుప్రీంకోర్టు లాయర్ చంద్రశేఖర్ రెడ్డి, సుప్రీంకోర్టు లాయర్ని పెట్టుకున్నాను. న్యాయం జరగాలి, ఆ అబ్బాయి కంపల్సరీ శిక్ష పడాలని పెట్టుకుంటే లాయర్ కూడా ఫ్రాడ్. ఎంత ఫ్రాడ్ అంటే, జనవరి 22 వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళ ఆఫీస్ లో మాట్లాడిపించి, ఎట్లా అంటే, ఎంత కావాలో చెప్పు తల్లి, నీకు డబ్బు తీసుకో, ఎందుకు ఇదంతా లైఫ్ పాడు చేసుకుంటావు అని అడిగితే నేను ఒకటే చెప్పాను, డబ్బు తీసుకుని దాన్ని అయితే ఫస్ట్ తీసుకుంటాను. ఈ రోజు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది, ఇంకా జరగకూడదని చెప్పి మాట్లాడి, వాళ్ళెవరు, వాళ్ళ రణధీర్ వాళ్ళ తాతగారమ్మ, తాత పేరు ఇంద్రారెడ్డి అంట, అతను చెప్పాడు నాకు, మేము హైదరాబాద్ లో పుట్టావు, నువ్వు బయట దానివి,
ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు. మీరు ఏమైనా చేసుకోండి, నేను కేసు అయితే వాపస్ తీసుకోను, ఆ అబ్బాయికి శిక్ష పడాలి అని చెప్పి నేను ఆ రోజే మాట్లాడాను. మాట్లాడిన కాడి నుంచి వచ్చాము ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మా ఇంటికి బెదిరించడానికి వచ్చారు. నేను లేను, మా అమ్మ మా చెల్లి ఉన్నారు. వాళ్ళు కేసు ఎప్పుడు తీసుకుంటారని అప్పుడు భయపెట్టారు. బెదిరిస్తే మా అమ్మ డోర్ వేసేసింది. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని అంటే ఆ అబ్బాయి పాస్పోర్ట్ సీజ్ చేయమని 3 days పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. 3 days నైట్ 9:30 వరకు కూడా ఉన్నాను. బట్ ఒక్కరు కూడా రెస్పాన్స్ లేదు. ఒకటే చెప్తున్నారు, లీగల్ గా ఉంటది, లీగల్ గా అన్ని చేసుకోవాలి అని చెప్పారు. అలాగేనండి అని చెప్పి మా ఈ ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నాడో ఆయనకి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా తరఫే ఉంటాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్తే చెప్పిన మాట ఏంటంటే హైకోర్టులో అబ్బాయి పాస్పోర్ట్ సీజ్ చేయాలి, ఇక్కడేం చేయడానికి లేదు. పైన మహిళా కమిషనర్ గారు, తర్వాత స్వాతి లక్రా గారు, వీళ్ళంతా చాలా న్యాయం జరగాలని సపోర్ట్ చేస్తున్నారు. కానీ చెయ్యాల్సిన వాళ్ళు సపోర్ట్ చేయకుండా నేను స్టేషన్కి వెళ్తే నన్ను శత్రువుల్లాగా వివరాలు అడుగుతుంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కదా. నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన మా పక్కింటి అన్నయ్యని బెదిరించారు. ఇంకా మా ఇంటికి వచ్చి బెదిరించారంటే వాళ్ళు ఎలా వింటారు? డబ్బున్న వాళ్ళది ఇక్కడ రాజ్యం. మా చావుకి కారణం రణధీర్ వాళ్ళ అమ్మ శోభ గారు, రణధీర్ వాళ్ళ నాన్న నారాయణ రెడ్డి గారు, వాళ్ళ అన్నయ్య సుధీర్ రెడ్డి గారు, వాళ్ళ తాత ఇంద్రారెడ్డి. ఈ రోజు వరకు కూడా ఫోన్లే అయ్యిందేదో అయ్యింది. ఇంకా ఒక్కసారి మాట్లాడదాం, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇన్ని తప్పులు చేసి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మేము ఎదురు చూస్తుంటే నిన్న మధ్యాహ్నం నేను ఫ్రూట్స్ తేవడానికి బయటికి వెళ్తుంటే పద్దిలో ఆపి ఒకటే మాట అడుగుతున్నారు, కేసు వాపస్ ఎప్పుడు తీసుకుంటారు మీరు, తీసుకోరా మీరు, తీసుకోకపోతే బాగోదు, ఎంతవరకు అయినా అవుతుంది, ఏమైతుంది, ఏమైనా చేస్తాము, మీ చెల్లి చదివేది గౌతమి డిగ్రీ కాలేజ్ కదా అంటే అయిపోయింది. నా జీవితంతో ఆడుకున్నారు, నన్ను కొట్టారు. మా అమ్మని, నన్ను కన్నా పాపానికి, నాలాంటి దరిద్రాలు కన్నా పాపానికి మా అమ్మని కూడా చుట్టుపట్టుకుని కొట్టింది వాళ్ళ అమ్మ. అయిపోయింది. ఇప్పుడు మా చెల్ల ఇంకెన్ని చేస్తారు? ఇంక నాకు ఎక్కడ న్యాయం జరగదు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను 3,80,000 ఖర్చు పెట్టుకున్నాను. నా మెల్లోవి, చేతులవి, ఉంగరాలు, మా అమ్మ మెల్లోది, మా చెల్లివి అన్ని తాకట్టు పెట్టుకుని మరి ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఇంక నేనేమి చేయలేను, నాకు అర్థమైపోయింది. డబ్బున్న వాళ్ళదే రాజ్యం, వాళ్ళు ఎంతవరకైనా కొనేస్తారు, ఏమైనా చేసేస్తారు. మేమేం చేయలేం, నేను గాని, మా అమ్మ గాని, మా చెల్లి గాని ఏమి చేయలేం. ఎందుకంటే నాకు మగతోడు లేడు కదా, మా ఇంటికి మా నాన్న గాని, ఒక అన్న గాని ఎవరు లేరు కదా. నా చావుతోటే దీనికి ఫలిస్తాను. నేను బ్రతుకున్నాను అనుకో, కేసు వాపస్ తీసుకోను. కేసు వాపస్ తీసుకోలేదంటే నా చెల్లిని ఏమైనా చేస్తారంట. ఏం చేస్తారు? చంపేస్తారా? ఇంకా నన్ను రేప్ చేసినట్టు దాన్ని కూడా రేప్ చేసి ఇంకేమైనా చేస్తారా? ఇప్పుడు వరకు కూడా ఎందుకు వెయిట్ చేశానంటే, నిన్న ఆ అమ్మాయిని పంపించాను ఊరికి. ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్ కి అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మా అమ్మ నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దయచేసి మా చెల్లిని ఇబ్బంది పెట్టద్దు, చంపద్దు, దాన్ని ఏమి టార్చర్ చెయ్యొద్దు. అయిపోయింది కదా, ఇంకా చనిపోతున్నాం, హ్యాపీగా ఉండండి. రణధీర్, ఇది నీకు. ఏం చెప్పావు రణధీర్? నాకు మా నాన్నలా చూసుకుంటానన్నా, చూసుకున్నావు కదా, ఇప్పుడు మా నాన్న దగ్గరికి కదా పంపిస్తున్నావు. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు, నేను వద్దన్నా వినకుండా క్రూరంగా రేప్ చేసావు, కడుపొస్తే తీపించావు.
నాకే సపోర్ట్ లేదని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. పాపం మా అమ్మని మీ అమ్మ కొడుతున్నా కూడా నువ్వేం మాట్లాడలేదు, సైలెంట్ గా చూసావు. చాలా థ్యాంక్స్. అదే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఇట్లానే చేస్తారా? మీ అమ్మగారు ఇట్లానే చేస్తారా? మాట్లాడితే చెప్తావు కదా. మా నాన్న హెడ్ మాస్టరు, మా అన్నయ్య లెక్చరరు, నేను డాక్టర్ అని. ఇదేనా మీ కుటుంబానికి ఉన్నది? ఇదేనా? ఇప్పుడు చాలా చేశారు రణధీర్, ఇంకా ఆపండి, ఇప్పటితో అయినా ఆపండి. నాలా ఇంకే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టద్దు, టార్చర్ చెయ్యొద్దు. మీకు కావాల్సింది డబ్బే కదా, వెళ్ళండి. నాకేవైతే కట్నం ఇస్తారో మా ఊరు వెళ్ళి మా నాన్నమ్మను అడుక్కుని తెచ్చుకోండి. ఆ డబ్బు పెట్టుకునైనా సరే ఇంకెవరిని టార్చర్ చేయొద్దు. 4 నెలల నుంచి నరకం అనుభవిస్తున్నాను. పాపం మా అమ్మ ఎంత చిత్రవర్త పడుతుందో. సరిగ్గా తిండి తిని చాలా రోజులైంది. మేము ఈ రోజు తిన్నాం, కడిపారా పోతున్నాం కదా. చాలు రణధీర్, ఇంకెవరినైతే టార్చర్ చెయ్యొద్దు. మా చావుకి పూర్తి కారణం రణధీర్ రెడ్డి, అదే రిషి వాళ్ళ అన్నయ్య సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి ఎవరంటే, నా ఫొటోస్ పెట్టుకుని ఊరంతా ప్రచారం చేసి సైబర్ కేసు కూడా పెట్టాను నేను. తను ఇట్లా నా ఫొటోస్ ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా ఊరంతా. కేసు కూడా అసలు ఏమైందో కూడా తెలియకుండా, రెస్పాన్స్ లేకుండా వదిలేశారు ఆ కేసును కూడా. పైన వాళ్ళందరూ అది దేవుడు వరవిచ్చిన పూజారి వరవివరంటారు చూడండి, అట్లా పైన కమిషనర్లు, డిఐజీలు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని కోరుకోవడం కాదు, కిందోళ్ళు కూడా చెయ్యాలి. కిందోళ్ళకి కావాల్సింది మా చావులు, డబ్బులు. ఓకే, ఆ సుధీర్ రెడ్డి మా చావుకు కారణం. సుధీర్ రెడ్డి లెక్చరర్, వాళ్ళ నాన్నగారు నారాయణ రెడ్డి రిటైర్డ్ హెడ్ మాస్టర్, వాళ్ళ అమ్మ శోభ మా అమ్మ చావుకు కారణమైన ఆవిడ. పాపం మా అమ్మ ఏం చేసింది ఆవిడ్ని అంటే, నాలాంటి అమ్మాయిని కన్నందుకు ఆవిడ కొట్టి ఇట్లా చేసింది. అండ్ ఇంద్రారెడ్డి గారు వాళ్ళ తాత అంట. ఏమండి ఇంద్రారెడ్డి గారు, థ్యాంక్స్ అండి, చెప్పారు కదా హైదరాబాద్ మీది, మనవరాల నుంచి పెళ్లి చేస్తాను, ఏవైనా చేస్తాను నేను, నువ్వెంత నీ బ్రతికెంత అని మాట్లాడారు. ఓకేనండి, ఇప్పుడు నేను మా అమ్మ చచ్చిపోతున్నాం, మా శవాల మీద ఆ అబ్బాయికి పెళ్లే చేస్తారు, మీరేం చేస్తారో చేసుకోండి. సాధించారు మీరు. మీలాంటి తాత ఎవరికైనా ఉంటే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలనైనా నాశనం చేస్తారు మీరు. థ్యాంక్స్. ఈవిడే మా మదర్. మా మదర్కి మీ ఇద్దరం చచ్చిపోవడానికి కారణం రణధీర్ రెడ్డి ఫ్యామిలీ. ఇంతే, ఉంటాం.